ఇంద్రగంటి గారు అండ్ అలాగే పీజీ విందా గారి కాంబినేషన్ ఇలానే మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాలో నటులే కాకుండా, తెలుగు యాక్టర్స్ నటులే కాకుండా సాంకేతిక నిపుణులు అందరూ కూడా తెలుగు వాళ్ళే. అదే మేము షూటింగ్ చేసే ప్రాసెస్లో ఇంగ్లీష్ పదాలు వాడిండొచ్చు, కానీ మా హార్ట్స్ తను చెప్పినట్టు తనుజ అందరు ఇంగ్లీష్ మాట్లాడిన హార్ట్స్ అంతా తెలుగు వాళ్ళే. సో పదప్రయోగం కావచ్చు, ఈ సినిమాలో హాస్య ప్రయోగం కావచ్చు, సో అది అద్భుతంగా ఉంటుంది. కొద్దిసేపు మాట్లాడితే సంస్కృతం కూడా వచ్చేస్తుందో తెలియదు, అంటే సంస్కృతం కూడా వచ్చేస్తాము. బేబీ పార్ట్ 2 సారంగపాణి 2కు సంస్కృతం యొక్క ప్రయోగం చేయొచ్చు. సో రియల్లీ ఇది అంటే సినిమా చూసిన తర్వాత అసలు కామెడీ జోకులు వేయని వాళ్ళు కూడా వాళ్ళ లోపల నుంచి ఇన్స్టాంట్గా అంటే జోకులు వచ్చేస్తాయి అంటే వేరే వాడి మీద. ఒకప్పుడు పంచుల టైమింగ్స్ ఉండేది ఒకప్పుడు, అంటే సినిమాలో పంచులు కొడితే జనాలు ఎంజాయ్ చేసేవాళ్ళు. ప్రతి పదానికి కూడా నవ్వేస్తున్నారు జనాలు, అంటే కింద పైన పడి సీట్ల పైన ఎగిరేసి. ఐ థింక్ మనం ఇప్పుడు సక్సెస్ వీడియోలు చూసాము, ఇట్స్ రియలీ ఎంజాయ్డ్. మా డాటర్స్ కూడా చిన్న పిల్లలు, దే ఆర్ యాక్చువల్లీ టాకింగ్ డైలాగ్స్, వాళ్ళు రిపీట్ చేస్తున్నారు అన్నట్టు, ఆ డైలాగ్స్ అని రిపీట్ చేస్తున్నారు. అండ్ ఐ హర్డ్ సంథింగ్, అంటే కొంతమంది తెలిసిన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అంటే కొద్దిగా ఆరోగ్యం బాగాలేక, సరే ఈ సమ్మర్లో కొద్దిగా బాగా సఫకేటింగ్ ఉండి ఆయన సినిమాకు ఇన్వైట్ చేసిన కొంత సినిమాకి వచ్చిన వాళ్ళు చాలా రోజుల తర్వాత అసలు వెళ్ళాలా వద్దా అనుకున్న టైంలో చూసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ మెంటల్ బ్లాక్స్, ఆ హెల్త్ కూడా మొత్తం ఇది అయిపోయి ద రియలీ ఫీలింగ్ ఓవర్ ఎక్సైటెడ్, అంటే హ్యాపీనెస్లో మాట్లాడేస్తున్నారు. అది ఐ థింక్ ఓవర్ ద నైట్ ఒక 2-3 అవర్స్ ఆ స్మైల్స్ అలాగే ఉండిపోయినాయి. ఐ థింక్ దిస్ మూవీ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు తెలుగులోనే ఉంది, తర్వాత తెలియదు ప్రొడ్యూసర్ గారు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేశారేమో. ఇది పాన్ ఇండియా సినిమా కాకపోవచ్చు, కానీ తెలుగు వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. చూడండి, హ్యావ్ అ ఫన్, డోంట్ మిస్ ఇట్. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దిస్ మూవీ, మీరు నిజంగా ఏదో మిస్ అవుతున్నట్టే. ఓకే, సారంగపాణి జాతకం మస్ట్ వాచ్ ఇట్. విత్ ద సక్సెస్ ఐ థింక్ విల్ కమ్ విత్ ద సెకండ్ వర్షన్ లేటర్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ జాతకంలో, మీ రేఖల్లో ఎక్కువ శాతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారే కనిపిస్తున్నారు. సో చాలా రేఖలు ఉన్నాయి, కానీ ఆ రేఖ కొద్దిగా ఏమంటారు ప్రధానమైన రేఖ అది కాబట్టి అదే కనిపిస్తుంది. ప్రధానమైన రేఖ డెఫినెట్గా. అయితే ఇన్ని సినిమాలు వర్క్ చేస్తూ ఉంటే బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మీకు సిచ్యువేషన్ చెప్పాల్సి వస్తుందండి, లేకపోతే ఆయన మనసులో ఉన్నప్పుడు మీరు లైటింగ్ సెట్ చేసేస్తారా? ఇది అంటే ఈ సారంగపాణి నేను ఐ థింక్ 10 years బ్యాక్ విన్న ఐడియా. అప్పుడే అనుకున్నాను నేను డబ్బులు ఉంటే నేనే ప్రొడ్యూసర్ని అయిపోతాను, కానీ ఇప్పటికి కూడా ఇన్ని సినిమాలు సక్సెస్ తర్వాత కూడా పెద్ద సినిమా చేసి ప్రొడ్యూసర్ అయిపోయేంత పొజిషన్కి రాలేదు కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ ప్రొడ్యూస్ సమ్ ఫిల్మ్ ఫర్ మోహన్. థ్యాంక్ యూ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా అనిపిస్తుంది కెమెరా వెనకుండే వాళ్ళు కెమెరా ముందొచ్చి మాట్లాడుతున్నప్పుడు. పీజీ విందా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అశోక్ కుమార్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అశోక్ కుమార్ గారు.